ఎంత దిగజారిపోయిందో, ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తుందనడానికి ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షనే పెద్ద ఉదాహరణ. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా వైస్ చైర్మన్ ఎలా వస్తుందని ఈ కూటమి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఒక్క కౌన్సిలర్ లేని మీకు అసలు ఏ విధంగా మీకు వైస్ చైర్మన్ వస్తుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఏంటి మీరు చేసే రాజకీయం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లని లాక్కుని దౌర్జన్యంగా వారిని బెదిరించో, లేకపోతే బతిమాలో, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టో ఈ ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. సిగ్గు చేయటం అనిపించట్లేదా మీకు అని అడుగుతున్నాం. మీకు సిగ్గు అనిపించట్లేదా? ఒక్క కౌన్సిలర్ లేని తునిలో వైస్ చైర్మన్ కోసం ఎన్ని రకాలుగా లాస్ట్ 1 or 2 months నుంచి మీరు చేస్తున్న రాజకీయం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. మూడోసారి ఇవాళ మళ్ళీ వాయిదా పడింది. ఉదయం నుంచి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్యవేక్షిస్తున్నప్పటికీ వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తుని చేరుకుని దౌర్జన్య కాండకి దిగుతూ ఉన్నారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 144 సెక్షన్ ఉంది, నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు వెళ్ళడానికి వీల్లేదని మమ్మల్ని అందరినీ, చంద్రశేఖర్ రెడ్డి గారిని, అనంతబాబు గారిని, పిల్లి సూర్యప్రకాష్ గారిని, నన్ను, అదేవిధంగా కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గారిని, ఇతర ముఖ్య నాయకులు, ఈ ప్రాంత నాయకులు అందరినీ కూడా ఇక్కడ నిలిపేశారు. ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారిని, వంగా గీతా విశ్వనాథ్ గారిని, వేణు గారు మాజీ మంత్రి గారిని, తర్వాత జక్కంపూడి రాజా గారిని, ఇతర నాయకులందరినీ ఎక్కడికక్కడ నిలిపేసి నిన్న రాత్రి నుంచి వందలాది మంది నాయకులకి మీరు ఇంటికి నోటీసులు ఇచ్చి మీరు బయటికి వెళ్తే కేసులు పెడతామని బెదిరించి ఏం చేస్తున్నారు మీరు? అసలు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక కోసం యంత్రాంగాన్ని ఇంత దారుణంగా వాడుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం ఉందా? మేము శాంతియుతంగా వెళ్తా ఉన్నాం. మా నాయకులకి, మా కార్యకర్తలకి మనోధైర్యం రావడం కోసం సంఘీభావం చెప్పడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఆపేశారు. ఇప్పుడే 2 గంటల పాటు ఇక్కడ కూర్చున్నాం. మేము 2 గంటల పాటు ఇక్కడే మేము ఉంటే, అదే విధంగా మిగతా అన్ని చోట్ల మా నాయకులు ఉంటే, శాంతియుతంగా మేము కూర్చుంటే మమ్మల్ని ఏమో పొమ్మంటున్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉంటే వాళ్ళని మర్యాదలు చేసి చూసుకుంటా ఉన్నారు. బస్సు తీసుకొచ్చి బస్సులో కౌన్సిలర్ని తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తే ఆ బస్సుకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు చెబితే ఆ బస్సు తాళం తీసుకుని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయారంటే ఏం చెప్పాలి? ఇంకా కౌన్సిలర్లు పరిగెట్టారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ పరిగెత్తిచ్చారు. అందులో ఒక గర్భవతి కూడా ఉన్నారని ఆమె వాపోతుంటే మనసుకి బాధ అనిపిస్తా ఉంది. ఎంత నీచంగా రాజకీయాలు మారిపోతా ఉంటే మీకెవరికి చీమ కుట్టినట్లేదా అని అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లా మంత్రిగా ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గమైన ఒత్తిళ్లు, కౌన్సిల్ ఈ ఉప ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఇంత దుర్మార్గంగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? నేను ప్రశ్నిస్తున్నా. తెలిసి ఆయన ఊరుకున్నారా, లేకపోతే ఈ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రకమైన వైఖరికి మద్దతు ఇస్తున్నారా కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఒక మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ జిల్లాలోనే ప్రజాస్వామ్యం ఈ విధంగా కూనీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి చెప్పాలి? అదేవిధంగా యనమల రామకృష్ణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ వారికి దగ్గరుండి నడిపిస్తున్నది వాళ్ళేనా, లేకపోతే తెలిసి ప్రోత్సహిస్తా ఉన్నారా? ఎవరి పాత్ర ఏంటి దీంట్లో నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. ఇవాళకి 3వసారి ఎంత భయభ్రాంతులు చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరన్నా లెక్కలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తా ఉన్నారు, శాంతియుతంగా మీరు వ్యతిరేకించండి, శాంతియుతంగా మీరు నిరసన చెప్పండి అని మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగాలని, కొత్త రాజ్యాంగాలు రాసుకుని మేము రోడ్ల మీద తిరగట్లే. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఒకటి ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేయాలి, దాని ప్రకారం నడుచుకోవాలనే స్పృహ వీళ్ళు ఎవరికీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎంత దారుణంగా దిగజారిపోతా ఉన్నారంటే ప్రజలు గమనిస్తున్నారు. మీ వైఖరి, మీ దిగజారుడు రాజకీయాలని వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, మళ్ళీ తునిలో ఈ ఉప ఎన్నిక ఈ
వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరిగినా శాంతియుతంగా చేయడానికి ఎన్నికల కమిషన్ గట్టిగా ఆదేశాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ గా ఈ ఎన్నికని శాంతియుతంగా నడిపిస్తామని ప్రకటన చెయ్యాలి. లేదంటే ఎప్పుడు ఎన్నిక జరిగినా మేమందరం కూడా మళ్ళీ సంఘీభావం చెప్పడానికి వస్తాం. తప్పకుండా వచ్చి మా నాయకులకి, మా కౌన్సిలర్లకి, మా కార్యకర్తలకి, స్థానికంగా ఉన్న మా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారికి మేము మనోధైర్యం చెప్పడానికి మళ్ళీ వస్తామని చెప్తున్నాం. వాళ్ళు ఇప్పుడు బలవంతంగా మేము వెనక్కి వెళ్ళాలని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. మమ్మల్ని విడిచిపెట్టండి, అది ఎలా వాయిదా పడింది, మేము తుని వెళ్ళి వస్తామంటే కూడా దానికి అంగీకరించట్లే. ఎందుకని అవుతున్నాం? మేమైనా సంఘ విద్రోహ శక్తులమా? దేనికోసం ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇదే రకమైన రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమి మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి గట్టిగా చెప్తున్నాం. తుని మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి వాయిదా వేయడం జరిగింది. దీని పరిణామాలన్నీ చూసినట్లయితే ఒకసారి రాజకీయ నాయకులే కాదు, అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా అందులో స్థానిక సంస్థలు అంటే ప్రజలు కోరి కోరి వేసుకునే విధానం, అంటే అతి దగ్గరగా అసెంబ్లీలు పార్లమెంట్ కన్నా అతి దగ్గరగా క్యాండిడేట్ ని బట్టి ఓటు వేసే విధానం, పార్టీని అభిమానించి ఓటు వేసే విధానం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం చూసినట్లయితే కోరం లేకపోవడం వల్ల వాయిదా వేసినట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం చూస్తే 4వసారి. అయితే తుని యొక్క తుని మున్సిపాలిటీ ఒక విషయం మనం చూసుకున్నట్లయితే తుని మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకి కూడా పోటీ జరిగింది. అన్ని పార్టీలు పోటీ చేశాయి. అన్ని పార్టీలు పోటీ చేస్తే 30 వార్డులకి కూడా కౌన్సిలర్స్ గా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాండేట్ ఇచ్చారు. బీఫామ్ మీద, ఫ్యాన్ గుర్తు మీద 30 మంది కూడా నెగ్గారు. 30 వార్డులకి 30 వార్డులు కూడా వైసీపీ నెగ్గింది. వైసీపీ నెగ్గిన తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా వైస్ చైర్మన్ ఎన్నికకి ఖాళీ వచ్చింది. ఎన్నిక జరగాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరం వస్తే ఇందులో ఫోరం చూసుకున్నా, మెజార్టీ చూసుకున్నా వైసీపీ క్యాండిడేట్సే ఉంటారు. మీరు 10 మంది క్యాండిడేట్ని అధికార పార్టీ, కూటమి పార్టీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఈ కౌన్సిలర్ని భయభ్రాంతులకు గురి చేసి 4 సార్లు పోస్ట్ పోన్, ఒక చిన్న మున్సిపాలిటీలో 4 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఇంత రాద్ధాంతం, ఇంత అప్రజాస్వామికం చేయటం అనేది నిజంగా అన్యాయం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్థానిక సంస్థల ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళుగా మేము చెప్తున్నాం. ఈ యొక్క పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంతంగా మున్సిపాలిటీకి వదిలిపెట్టండి. అసలు అంటే కోరం లేకపోవడం వల్ల, లేకపోతే 10 మంది తెలుగుదేశం కౌన్సిలర్లు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు అని 10 మంది కాదు కదా, ఒక్కళ్ళు కూడా కౌన్సిలర్, అందరు 30 మంది అక్కడ వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. అందులో దురదృష్టవశాత్తు ఒక ఆమె చనిపోవడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది. ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఒక ఖాళీ ఏర్పడింది. 28 మంది సభ్యులు వైసీపీ సభ్యులు ఉన్నారు. ఒకవేళ కాదు, మీరు జరిగిన మొన్న ఎన్నికల్లో అధికార మార్పిడి వల్ల ఏదైనా జరగాలని ఉన్నా ప్రజాస్వామ్యంగా జరగాలి కదా. అక్కడ కనీసం అదన్నా కూడా పద్ధతిగా జరగాలి కదా. దానికి ఒక పద్ధతి లేదా? దానికి కౌన్సిలర్ అందరూ ఎందుకు అంత రాద్ధాంతం, పోలీసులు వికెటింగ్లు, 144 ఏంటి ఇన్ని చేసి 4వసారి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి, ఇప్పుడు నేనున్నాను అక్కడ ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే కౌన్సిలర్లు అందరూ, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ 50% ఉమెన్ ఉన్నారు. అందులో 30 మందిలో 15 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసి బయటికి వచ్చి అక్కడ ఆ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉంది, వెళ్దామని వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసేంతగా, వాళ్ళని ఇబ్బంది కలిగించేసేంతగా గుమ్మిగూడి వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా అక్కడ కౌన్సిలర్ కి మద్దతుగా వెళ్ళిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో తరిమేశారు. మీరు ఆ మనుషులందరూ ఎలా వచ్చారో తెలియదు. మీరు వీడియోలు చూడండి, ప్రత్యక్ష సాక్షి. పాపం ఒక ఆమె ఏమో గేటు తగిలి పడిపోయింది కిందకి, ఒక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. మరి అలా పరిస్థితులు, అందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురై మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చి గేట్ లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుని గేటు వెనకాల భయంగా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిణామాలన్నీ? ఇప్పుడైనా చెప్తున్నాం, అధికారులు, కలెక్టర్ గారు కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ
ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరగనివ్వండి. కౌన్సిలర్లు వాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నుకునే వాతావరణం అక్కడ ఉండాలి. ఆ విధమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అసలు ప్రజలు ఎన్నుకున్న పరిపాలనకి మెచ్చదగింది కాదు. ఈ చర్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రేపు జరిగే ఎలక్షన్ ప్రజాస్వామ్యతంగా జరిగేలాగా చేయాలనేది మా అందరి డిమాండ్.